హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 11th ఎపిసోడ్ ని చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్ లో ఫోరాంగ్ నా హార్ట్ నుండి ఎవరో బ్లడ్ ని తీసేశారు అని అరుస్తూ ఉన్నాడు. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే ఫోరాంగ్ అరిచే అరుపులు విని ఫోరాంగ్ వాళ్ళ ఫ్రెండ్ అలానే అసిస్టెంట్ ఇద్దరు అక్కడికి వస్తున్నారు. అప్పుడే మనకి అర్థమవుతుంది ఫోరాంగ్ కి వచ్చింది ఒక కళ అని. ఆ షెన్లీ దయ్యం ఉంది కదా, తను నా హార్ట్ ని కత్తితో పొడిచేసింది అని ఫోరాంగ్ అంటూ ఉన్నాడు. ఫోరాంగ్ షెన్లీని ఇప్పటి వరకు చూడలేదు కదా, అందుకని షెన్లీని ఒక క్రూరమైన అమ్మాయిలాగా ఊహించుకుని ఉంటాడు. అప్పుడు ఫ్రెండ్ పక్కన వచ్చి కూర్చొని, ఏరా నిన్ననే కదా ఒక అందమైన అమ్మాయి నీకు వైన్ ఇచ్చేసి వెళ్ళింది, ఆ వైన్ ని తాగేసి ఎందుకు పిచ్చి పిచ్చి కలల్ని కంటూ ఉన్నావు అని అంటూ ఉంటే, అందం లేదు ఏం లేదు, నాకు ఒక కాటేరిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నారు, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని ఫోరాంగ్ బాధపడుతూ ఉంటే, అది విని ఫ్రెండ్ ఒక ఐడియా ఇస్తున్నాడు. షెన్లీకి కూడా నువ్వంటే ఇష్టం లేదు, చాలాసార్లు పెళ్లి వద్దు అనేసి ఇంట్లో నుండి పారిపోయింది, నువ్వు ఇప్పుడు తనని మీట్ అవ్వడానికి వాళ్ళ ఊరికి వెళ్తున్నావు కదా, అప్పుడు తనని బాగా టార్చర్ పెట్టు, షెన్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ని అలానే వాళ్ళ పక్కన పని వాళ్ళని కూడా అందరికీ చుక్కలు చూపించు, టార్చర్ పెట్టు అని. ఆ టార్చర్ కి భయపడి షెన్లీ ఆ స్వర్గరాణి దగ్గరికి వెళ్ళి, నాకు ఈ పదవి వద్దు ఈ పెళ్లి వద్దు అని చెప్పేలాగా చెయ్యు, అలా చేస్తే ఈ పెళ్లి ఆగిపోతుంది అని అంటున్నాడు. అది విని ఫోరాంగ్, నువ్వు చెప్పింది నిజమే, కానీ ఆ షెన్లీ ఉంది కదా, తను ఆ చీమైనే మింగేసింది, నన్ను మింగడానికి ఎంతసేపు పడుతుంది, నేనేమైనా ఓవర్గా బిహేవ్ చేస్తే నన్ను చంపి పాతి పెట్టేదా అని అంటున్నాడు. అది విని ఆ ఫ్రెండ్, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, కానీ నువ్వు స్వర్గరాజు యొక్క మనవడివి, నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, పైగా ఆ ఆదిదేవుడు కూడా అక్కడే ఉన్నారు, నువ్వు అతని దగ్గరే స్టే చెయ్యు, నీకేమైనా ప్రాబ్లం వస్తే ఆయన దగ్గరికి పారిపో, ఆదిదేవుడిని దాటి నిన్నెవరు ఏమి చేయలేరు అని అంటూ ఉన్నాడు. అది విని ఫోరాంగ్, ఇది మంచి ఐడియా లాగా ఉంది, నేను వాళ్ళని ఎలా టార్చర్ చేస్తానో చూడు అనేసి ఫోరాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఇంకొక పక్క స్వర్గరానికి న్యూస్ ఇవ్వడానికి ఇద్దరు అసిస్టెంట్లు వచ్చి షెన్షీ నెగిటివ్ ఎనర్జీస్ అంతా క్లియర్ చేసేసి చెప్పా పెట్టకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారంట అని అంటూ ఉన్నారు. అది విని స్వర్గరాని, నిజంగానే వెళ్ళిపోయారా, షెన్లీతో లేరా, పై స్వర్గానికి వెళ్ళిపోయారా లేదా అని ఎంక్వైరీ చేయండి అని రాణి అంటూ ఉన్నారు. అది విని అసిస్టెంట్, ఆదిదేవుడి గురించి మనమెలా ఎంక్వైరీ చేయగలము అని అంటూ ఉంటే, దానికి స్వర్గరాని, అతను మనకి హెల్ప్ చేయడానికి వచ్చాడు, మనకి హెల్ప్ చేసేసి సేఫ్గా వెళ్ళారా లేదా ఎంక్వైరీ చేసే రైట్స్ మనకుంది, వెళ్ళి ఎంక్వైరీ చేయండి అని స్వర్గరాని ప్లేట్ మార్చేస్తూ ఉంది. సరే ఓకే అలానే చేస్తాము అనేసి ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతున్నారు. ఇప్పుడు కరెక్ట్ గా షెన్లీ ఇంటికి ఫోరాంగ్ వస్తున్నాడు. ఫోరాంగ్ ని ఇన్వైట్ చేయడానికి పని పిల్ల వెయిట్ చేస్తూ ఉంది. అప్పుడు ఫోరాంగ్ చేతుల్ని ఇలా చాపు అని సిగ్నల్ ఇస్తున్నాడు. అప్పుడు పనిపిల్ల అలా చేస్తూ ఉంటే, అప్పుడు ఫోరాంగ్ వెంటనే తన కోట్ని ఇప్పి ఆ పనిపిల్ల దగ్గర పడేసి పొగరుగా నడుస్తూ వెళ్తున్నాడు. దాన్ని చూసి పనిపిల్ల ఇంత పొగరా అన్నట్టు చూస్తూ ఉంది. ఫోరాంగ్ ని చూడగానే పనిపిల్లకి కొంచెం కూడా నచ్చడం లేదు. ఇక్కడేమో పాతాళ లోకంలో ఇద్దరు కలిసి నడిచి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ టైం ఏంటో కూడా అర్థం కావడం లేదు. మన రాణి మనం జంప్ అయిపోయాము అని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఉంటారేమో, ఇతన్ని కూడా ఊరికే అడగలేము, ఏం చెప్పకుండా ఇతను సైలెంట్ గా వెళ్తూ ఉన్నాడే అని షెన్లీ అనుకుంటూ ఉన్నప్పుడే ఒక చీమై వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంది. దాన్ని చూసేసి షెన్లీ షాక్ అయిపోతుంది. చీమై ఇక్కడ ఉందా అని అడుగుతూ ఉంటే, దానికి హీరో ఇప్పుడే ఒక చీమైకి ప్రాణం పోయినా పర్లేదు అని కొంచెం ధైర్యం వచ్చినట్టు ఉంది అనేసి, నువ్వు దాంతో ఫైట్ కి వెళ్ళకు, ఇంతవరకు ఈ ప్లేస్ ఎలా ఉన్నిందో నువ్వు చూడనే లేదు కదా, ఇప్పుడు చూడు అనేసి ఆ ప్లేస్ కి కొంచెం పవర్ ఇవ్వగానే అప్పుడు అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా వెళ్ళిపోయి వెలుతురు రావడం స్టార్ట్ అవుతూ ఉంది. అప్పుడు అక్కడ ఒక చీమై మాత్రమే కాదు, చాలా చీమైలు ఎగురుతూ ఉన్నాయి. ఇంతసేపు వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి భయపడి ఉన్నాయి, కానీ ఇప్పుడు అందులో ఒక చీమై ధైర్యం చేసి వీళ్ళని అటాక్ చేయడానికి దగ్గరికి వస్తూ ఉంది. అదంతా చూసి షెన్లీ భయపడిపోయి, ఇక్కడ ఇన్ని చీమైలు ఉన్నాయి అని మీకు ముందే తెలుసా అని అడగగానే, నేను రాగానే కనిపెట్టేశాను, కానీ ఇంతసేపు ధైర్యం రాలేదు వాటికి, మనం ఇప్పుడు కొంచెం వీక్గా ఉన్నాము అనుకొని ఇప్పుడు అవి మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉన్నాయి అనేసి, ఈ ప్లేస్లో ఉండడం నీకు కొంచెం నెగటివ్గా అనిపిస్తుందా అని షెన్షీ అడుగుతూ ఉంటే, అది విని షెన్లీ, అవును నెగటివ్గానే ఉంది అని అంటూ ఉంది. అలా అయితే నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు పక్కకి నువ్వు రాకూడదు, అర్థమవుతుందా అనేసి చిన్నపిల్లలకి చెప్పినట్టు చెప్తూ దగ్గరికి వస్తున్న చీమైని ఈజీగా కొట్టి చంపేస్తున్నాడు. ఇప్పుడు వెంటనే షెన్లీ చేతిని పట్టుకుంటున్నాడు. అదంతా చూసి షెన్లీ థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అదేంటి అంటే,
మనం కష్టపడి చంపిన చీమైని షెన్షి ఒక్క సెకండ్లో ఈజీగా చంపేశారు. అది కూడా 4 సీల్స్కి పవర్ ఇచ్చి ఇంత వీక్గా ఉన్న ఈ టైంలో. పైగా తనకి బాగా గాయాలు కూడా అయింది. ఎంత పెద్ద గాడైనా వీటిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమే. కానీ ఈయనకి చాలా పవర్స్ ఉన్నాయి, చాలా గ్రేట్ అని అనుకుంటూ ఉండే లోపే హీరో వెంటనే కళ్ళు మూసుకో అనేసి ఇద్దరు అక్కడి నుండి మాయమైపోయి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు షెన్లి కొంచెం వాక్ చేస్తేనే పవర్స్ వస్తాయి అని మీరు నాకు చెప్పారు కదా అని అడుగుతూ ఉంటే అది విని షెన్షి, నిన్ను నేనేమి మోసం చేయలేదు, నిజంగానే నాకు స్ట్రెంగ్త్ కొంచెం తగ్గిపోయింది, కానీ ఆ చీమైలో అటాక్ చేయడం స్టార్ట్ చేసింది కదా, అందుకే నిన్ను బయటకు తీసుకుని వచ్చేసాను అని అంటున్నాడు. ఇప్పుడు వెంటనే షెన్లి తన చేతిని లాక్కొని నిజంగానే ఇతని చేతులు చాలా చల్లగా ఉంది. ఇతను ఎంత పెద్ద గాడైనా కూడా ఇప్పుడు తనకి ఎనర్జీ లేదు, కొంచెం వీక్ గానే ఉన్నాడు అని థింక్ చేసి పాపం అన్నట్టు షెన్లి హీరోని చూస్తూ ఉంటే హీరో బాడీలో ఎనర్జీ లేకపోవడంతో కింద పడిపోయేలాగా వీక్ గా నడుస్తూ వెళ్తున్నాడు. అదంతా చూసి షెన్లి అన్నిటినీ భరించగలిగే పర్సన్ అంటూ 7 లోకంలో ఎవరూ ఉండరు అని థింక్ చేస్తూ హీరో వెనకాలే వెళ్తూ ఉంది. షెన్లి షెన్షి ఇద్దరు రావడం చూసి ఆ దళపతి అక్కడికి వచ్చి, షెన్లి మేడం, మీరు 5 డేస్ నుండి కనిపించకుండా వెళ్ళిపోయారు, మిమ్మల్ని 5 డేస్ నుండి వెతుక్కుంటూ ఉన్నాము, ఎంత వెతికినా మీరు దొరకలేదు, అందుకే మేము స్వర్గరానికి సమాచారం అందించాము, వాళ్ళు నిన్న ఆఫ్టర్నూన్నే బయలుదేరారు అని అంటూ ఉంటే అది విని షెన్లి, వాళ్ళకి యుద్ధంలో గాయం తగిలింది, అందువల్ల వేగంగా వాళ్ళు వెళ్ళలేరు, అందువల్ల మనమే వాళ్ళకంటే ముందు వెళ్ళి మాట్లాడతాము అనుకుని అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే షెన్షి నవ్వుతూ షెన్లి వెనకాలే వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో వాళ్ళిద్దరూ షెన్లిని హీరోని చూసి నాకేదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది, నీకేమనిపిస్తుంది అని అంటూ ఉంటే నాకు అలానే అనిపిస్తుందని పక్కనున్న అతను అంటూ ఉన్నాడు. షెన్లి షెన్షి ఇద్దరూ కలిసి అక్కడికి వచ్చేస్తున్నారు. షెన్లి చీమైని అంతం చేసింది కదా, అందుకని ఊరంతా జాతరలాగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అందరూ షెన్లిని పొగుడుతూ ఉంటే దాన్ని చూసి షెన్లి హ్యాపీగా ఫీల్ అవుతూ వస్తుంది. అప్పుడు ఒక చిన్న పాప షెన్లిని పిలిచి, లీడర్ లీడర్, నేను మీకోసం ఒక కిరీటాన్ని ప్రిపేర్ చేశాను అని దాన్ని ఇస్తూ ఉంటే షెన్లి దాన్ని తీసుకొని తలపైన పెట్టుకొని నవ్వుతూ వస్తుంది. అంతలో స్వర్గరానికి న్యూస్ వచ్చేస్తుంది, 5 డేస్ నుండి షెన్లి కనిపించడం లేదు అని. అది విని స్వర్గరాని భయపడిపోయి త్వరగా అందరూ రెడీ అవ్వండి వెళ్దాము అని అంటూ ఉండే లోపలే షెన్లి షెన్షి ఇద్దరు వచ్చేసారు అంటున్నారు. అది విని స్వర్గరాని బయటకు వెళ్లి చూస్తే అక్కడికి షెన్లి షెన్షి ఇద్దరు వచ్చి ఉన్నారు. రాని షెన్షిని విష్ చేస్తుంది. అప్పుడు వెంటనే మన హీరో, నేనే ఈ అమ్మాయిని తీసుకొని అన్ని సీల్స్ ని స్ట్రాంగ్ చేయడానికి వెళ్ళాను, తప్పుగా అర్థం చేసుకోకండి అని అంటున్నాడు. ఇప్పుడు షెన్లి కూడా నేను పారిపోవడానికి ట్రై చేయలేదు రాని అని అంటూ ఉంది. అప్పుడు అసిస్టెంట్ హీరోని చూసి ఇతను భూలోకంలో ఉన్న ఆ పర్సన్ లాగానే ఉన్నాడు అని అనుకుంటున్నాడు. మన హీరో కూడా అతన్నే చూస్తూ ఉన్నాడు. నీకు నెగటివ్ ఎనర్జీ వల్ల గాయాలైంది అని అన్నారు, ఇప్పుడు ఎలా ఉంది అని రాని అడుగుతూ ఉంటే దానికి షెన్లి, అదంతా మన ఆదిదేవుడు గారు క్లియర్ చేసేశారు అని అంటుంది. రండి ఆదిదేవుడు గారు, వచ్చి కూర్చోండి అనేసి లోపలికి తీసుకుని వెళ్లి కూర్చోబెడుతుంది. వెంటనే షెన్లి కూడా అక్కడే కూర్చుంటుంది. స్వర్గరానికి ఏం మాట్లాడాలో అర్థం కాక మీరు చేసిన హెల్ప్ కి చాలా చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటే అది విని హీరో పర్లేదు అని అంటున్నాడు. ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాక మీరు మీ ప్లేస్ కి బయలుదేరబోతున్నారా అని రాని అడుగుతూ ఉంటే లేదు, నేను ఇప్పుడే వెళ్ళను, ఇక్కడే కొన్ని డేస్ ఉండబోతున్నాను అనేసి షెన్షి అంటున్నాడు. అది విని రాని, ఇప్పుడు ఇక్కడున్న ఒక్క నిమిషానికే మనకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు, ఇంక ఇక్కడే ఉంటే ఏం చేయాలో అని అనుకుంటూ ఉంది. అప్పుడు షెన్షి, ఇక్కడ ఉన్న జనాలంతా చాలా హ్యాపీగా మాకు వెల్కమ్ చెప్పారు, దాన్ని చూసి ఇక్కడున్న కల్చర్ని తెలుసుకోవాలి అని నాకు ఆశగా ఉంది, అందుకే ఇక్కడ కొన్ని డేస్ స్టే చేద్దామని అనుకుంటున్నాను అని అనగానే ఇంకా వేరే దారి లేక స్వర్గరాని అసిస్టెంట్ ని పిలిచి ఆదిదేవుడు గారికి రూమ్ ని రెడీ చేయండి అని అంటూ ఉన్నారు. అంతలో హీరో, నాకు ఈ ప్లేస్ లో షెన్లీని తప్ప ఇంకెవరిని తెలియదు, అందుకని షెన్లీ ప్యాలెస్ లో నాకు ఒక రూమ్ అరేంజ్ చేయండి, నేను అక్కడే స్టే చేయబోతున్నాను అని అంటున్నాడు. అది విని షెన్లీకి స్వర్గరానికి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. పక్కనున్న అసిస్టెంట్ అదంతా చూసి నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు స్వర్గరాని, అది కాదండి, షెన్లీ ఉండేది ఒక మిలిటరీ ఏరియా, షెన్లీ ప్యాలెస్ లో సైలెన్స్ అనేది ఉండదు, ఎప్పుడు చూసినా షెన్లీ ప్యాలెస్ లో కొంచెం గోలగోలగానే ఉంటుంది, మీకు చాలా ప్రశాంతంగా ఉండే రూమ్ ని రెడీ చేయమని చెప్తాను అని రాణి అంటూ ఉంటే అది విని హీరో, నా ప్లేస్ కంటే సైలెంట్ గా ఉండే ప్లేస్ 7 లోకంలో ఎక్కడా లేదు, నేను సైలెంట్ గా ఉండాలి అని అనుకొని ఉంటే నా ప్యాలెస్ లోనే నేను ఉంటాను కదా, నాకు సైలెన్స్ ఏమీ అవసరం లేదు అని అంటున్నాడు. పక్కనున్న అసిస్టెంట్ అదంతా విని నవ్వుకుంటున్నాడు. సరే ఓకే, మీరు ఇక్కడే స్టే చేయండి, షెన్లీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, నాకు కొంచెం పర్మిషన్ ఇస్తారా అని రాణిగారు అడుగుతూ ఉంటే సరే ఓకే, నేను బయట వెయిట్ చేస్తాను అనేసి పెద్ద మనసుతో
హీరో అక్కడి నుండి బయటకు వెళ్తూ ఉన్నాడు. షెన్షి బయటకు వెళ్తూ ఉన్నప్పుడే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో షెన్షికి వినిపిస్తూ ఉంది. ఎందుకు మీరు అతన్ని నా ప్లేస్లో ఉండడానికి అలో చేశారు అని షెన్లి అడుగుతూ ఉంటే దానికి రాణి అతను ఆదిదేవుడమ్మా తప్పదు అని అంటూ ఉంటే అయితే ఏంటి అనేసి షెన్లి తిడుతూ ఉంది. అదంతా వినేసి షెన్షి నిట్టూర్పుగా బయటకు వస్తూ ఉంటే దాన్ని చూసి అసిస్టెంట్ ఎందుకు ఇలా నిట్టూర్పుగా ఉంటున్నారు అని అడుగుతున్నాడు. దానికి హీరో వీళ్ళిద్దరి ప్రేమను చూసి నాకు కొంచెం కుళ్ళుగా ఉంది అనేసి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రాణి నీ ప్లేస్ లో ఆదిదేవుడు ఉండబోతున్నారు, అందుకని నీకు హెల్ప్ చేయడానికి ఎవరైనా ఎక్స్ట్రా వర్కర్స్ కావాలా అని రాణి అడుగుతూ ఉంటే దానికి షెన్లి నేను అతన్ని బాగా చూసుకుంటాను అని చెప్పనే లేదే అనేసి నా చిలుకని కొంచెం ఇస్తారా అని అడుగుతూ ఉంది. దానికి రాణి దాని గోల మేము భరించలేకపోతున్నాము, ఒకటే సౌండ్ పొల్యూషన్, దయచేసి నువ్వు దాన్ని తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంది. యాక్చువల్గా షెన్లి ఆ చిలుకని తన రూపంలోకి మార్చేసి బెడ్ మీద పడుకోబెట్టేసి అక్కడి నుండి పారిపోయి ఉంటుంది. దాన్ని స్వర్గరాణి కనిపెట్టేసి ఆ చిలుకని తను తీసుకుని వచ్చి ఉంటారు. ఇప్పుడు రాణి మళ్ళీ నీ బాడీలో నెగటివ్ ఎనర్జీస్ వచ్చింది కదా, అప్పుడు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏమీ లేదు, దాన్ని ఆదిదేవుడు రిమూవ్ చేసేశారు అని షెన్లి అంటూ ఉంది. అతను నీ బాడీ గురించి ఏమైనా చెప్పారా అని రాణిగారు అడుగుతూ ఉన్నారు. నా బాడీ కండిషన్ గురించి చెప్పడానికి ఏముంది, అసలు వాటి గురించి ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంది. అది విని రాణి ఏం చెప్పకపోతే మంచిదే అనుకొని ఆ ఫూరాంగ్ ఉన్నాడు కదా అతని ఎక్కడికి వస్తూ ఉన్నాడు. నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని రాణి అంటూ ఉంటే అది విని షెన్లి ఇంకా మీరు ఈ పెళ్లిని డిలే చేయకండి, ఆ ఫూరాంగ్ని నేను పెళ్లి చేసుకుంటాను. చీమైతో ఫైట్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది, ఒక్క చీమైని హ్యాండిల్ చేసే లోపే నా తల ప్రాణం తోకకు వచ్చింది, చాలా కష్టంగా అనిపించింది. దాన్ని లోపల కొన్ని వేల చీమైలున్నాయి. మన రెండూ స్వర్గాలకి మధ్య శాంతి ఒప్పందం ఉంటేనే ఆ చీమైని మనం కంట్రోల్లో పెట్టుకోగలము. సో దానికోసమైనా నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను అని షెన్లి అనగానే అది విని రాణి హమ్మయ్య ఇప్పుడైనా ఈ పెళ్లికి ఒప్పుకున్నావే అనుకొని కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతున్నారు. కానీ ఫూరాంగ్ చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు అని రాణి అంటూ ఉంది. అప్పుడు మనకి ఫూరాంగ్ని చూపిస్తున్నారు. అతను కుక్ దగ్గర నీకు చికెన్ని కూడా కట్ చేయడం రాదా అని గొడవ పడుతూ ఉంటే నేను నిన్ను పీస్గా కట్ చేస్తాను అని అతను అరుస్తూ ఉన్నాడు. ఇదిగో నా గొంతును చూపిస్తున్నాను, కట్ చేయి చూద్దామనేసి ఫూరాంగ్ అంటూ ఉన్నాడు. నెక్స్ట్ చిమ్మడానికి వర్కర్ వస్తూ ఉంటే కావాలని చెత్తని పడేసి ఇరిటేట్ చేస్తూ ఉంటే అదంతా చూసి వర్కర్కి బాగా కోపం వచ్చేస్తుంది. ఫూరాంగ్ చాలా ఓవర్గా చేస్తున్నాడు అని రాణి అంటూ ఉంటే అది విని షెన్లి పర్లేదు నేను హ్యాండిల్ చేసుకుంటాను అని అంటుంది. నీ హెల్త్ బాగానే ఉంది కదా, అది నాకు చాలు అనేసి స్వర్గరాణి షెన్లి తలని నిమురుతూ ఉన్నారు. దాన్ని చూసి షెన్లి నా బాడీకి ఏమైంది అని నవ్వుకుంటూ ఉంది. ఇప్పుడు అసిస్టెంట్ వచ్చి ఇంకో అసిస్టెంట్తో మనం భూలోకానికి షెన్లిని పట్టుకోవడానికి వెళ్ళాం కదా, అప్పుడు ఒక అతను ఉన్నాడు కదా, అతను సేమ్ టు సేమ్ అలానే మన ఆదిదేవుడిలాగా ఉన్నారు అని అంటూ ఉంటే ఒకవేళ ఆయన అయినా ఒకరేనా, షెన్లి మీద ఉన్న లవ్వుతో ఇక్కడికి వచ్చి ఉంటారా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడేమో మన షెన్లి వాళ్ళ పనిపిల్ల ఏడుస్తూ షెన్లి త్వరగా వచ్చేయండి, నేను ఇంకా ఇదంతా భరించలేను అని అంటూ ఉంది. అంతలో షెన్లి అక్కడికి వచ్చి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే అమ్మయ్య మీరు వచ్చేసారా అనేసి షెన్లి కాలని పట్టుకుంటుంది. అప్పుడు కరెక్ట్గా ఫూరాంగ్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి వేడి నీళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా తెలియదా, కాలిపోతూ ఉంది అని అరుస్తూ బయటకు వచ్చి షెన్లిని చూస్తున్నాడు. నువ్వే షెన్లీనా అని అడుగుతూ ఉంటే అవును అని షెన్లి అంటూ ఉంటే షెన్లి అందంలో తడిచి ముద్దైపోయి షెన్లి అంటే కాటేరిలాగా కర్రీగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఇంత అందంగా ఉందేంటి అనుకొని వెంటనే షర్ట్ని వేసుకుంటూ కావాలనే షర్ట్ని లైట్గా ఓపెన్గా ఉంచి తన బాడీని ఎక్స్పోజ్ చేస్తూ బిల్డప్ ఇస్తున్నాడు. చూసావా నేను ఎంత అందంగా ఉన్నానో అనేసి అంటున్నాడు. షెన్లి చూస్తుందో లేదో కానీ అంతలో అక్కడికి హీరో వచ్చేసి ఫూరాంగ్ అమ్మాయిలుండే ప్లేస్లో ఎలా డ్రెస్ చేసుకోవాలో మీ తాత నీకు నేర్పించలేదా అనేసి షెన్షి తిడుతూ ఉన్నాడు. అది విని ఫూరాంగ్ సారీ ఆదిదేవుడు గారు నన్ను క్షమించండి అనేసి అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అది చూసి షెన్లి ఏంటి వీడు ఫూరాంగ్నా, వీడెందుకు ఇక్కడ స్టే చేస్తున్నాడు అని అరుస్తూ ఉంది. ఫూరాంగ్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి షెన్లి పక్కన కూర్చుంటున్నాడు. షెన్లి మీద ఉన్న భయం అంతా పోయినట్టు ఉంది. ఇప్పుడు షెన్లి పక్కన కూర్చొని రొమాంటిక్గా చూస్తూ నువ్వే షెన్లీలా అని అడుగుతున్నాడు. అది చూసి పనిపిల్ల చాలా ఓవర్గా చేస్తున్నాడు అని అరుస్తూ ఉంది. దానికి ఫూరాంగ్ ఏయ్ పనిపిల్లకి ఇంత పొగరుండకూడదు నోర్మయ్ అనేసి మన షెన్లీని చూస్తూ ఉన్నాడు. అప్పుడు షెన్లి నా పనిపిల్లకి అన్ని రైట్స్ ఉన్నాయి, తనని నోర్మయ్ అని చెప్పడానికి నీకు రైట్స్ లేదు, మీరెందుకు తనని అరుస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని షెన్లి అంటూ ఉంటే అదంతా పాత స్టోరీ, ఇంక నుండి నేను తిట్టను అనేసి సొల్లు కారుస్తున్నాడు. షెన్లి అంటుంది మీ ఊర్లోనే
మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా, నాకు మీరంటే ఇష్టం లేదు అని తెలిసి కూడా ఎందుకు ఇక్కడికి వచ్చావు? షెన్లీ టేబుల్ మీద ఒక తట్టు తట్టగానే అక్కడ ఉన్న వేజ్ పగిలిపోయి అది గాలిలో కలిసిపోతుంది. ఫోరాన్కి ఇప్పుడే షెన్లీ ఎవరో గుర్తుకొస్తూ ఉంది. నాకు నువ్వంటే ఇష్టం లేదు అని తెలిసి కూడా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని షెన్లీ అడుగుతూ ఉంది. ఇక్కడేమో హీరో అక్కడ ఏం జరుగుతుందో అంతా వింటూ ఒక బాడీ గార్డ్ లాగా నిలబడుకొని ఉన్నారు. ఫోరాన్ వెంటనే పైకి లేచి, ఏమనుకుంటున్నావు? నిన్ను చూడ్డానికే వచ్చాననుకున్నావా? ఈ ప్లేస్ లో చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని విన్నాను. అదంతా క్లియర్ చేయడం కోసమే ఇక్కడికి వచ్చాను. చూస్తూనే ఉన్నాను. ఎందుకు నన్ను చులకనగా చూస్తూ ఉన్నారు? ఆదిదేవుడి తర్వాత నేనే ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని క్లియర్ చేయడంలో ఫస్ట్ అని అంటూ ఉండే లోపే మన హీరో ఫోరాన్ని పిలుస్తున్నాడు. ఇంక చాలు, కాసేపు సైలెంట్ గా ఉండు. నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ తాతకి తెలుసా అని అడుగుతూ ఉంటే తెలుసు అని ఫోరాంగ్ అంటూ ఉన్నాడు. లేదు లేదు, ఈ అబ్బాయి అబద్ధం చెప్తున్నాడు అని పనిపిల్ల అరుస్తూ ఉంది. అప్పుడు షెన్లీ పనిపిల్ల దగ్గరికి వచ్చి, ఇంక చాలు, ఇంక నుండి నన్ను అలా ట్రీట్ చేశావో ఫోరాంగ్ ని కూడా అలానే ట్రీట్ చేయాలి, వెళ్ళి రూమ్ ని రెడీ చెయ్యి అనేసి షెన్లీ పనిపిల్లని అక్కడి నుండి పంపించేస్తుంది. అదంతా చూసి ఫోరాంగ్ థ్యాంక్స్ అంటూ షెన్లీ దగ్గరికి వస్తూ ఉంటే షెన్లీ అతన్ని భయపెట్టేలాగా దగ్గరికి వెళ్ళి తనని కూర్చోపెట్టేసి ఫోరాంగ్ కూర్చొని ఉన్న చైర్లో కాళ్ళు పెట్టేసి, ఇలా చూడు, తను నిన్ను బాగానే ట్రీట్ చేస్తుంది, నన్ను చూసుకున్నట్టు నిన్ను కూడా ట్రీట్ చేస్తుంది. ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి ఇష్యూ చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అనేసి షెన్లీ ఫోరాంగ్ ని భయపెడుతూ ఉంటే అంతలో హీరో కూడా దగ్గరికి వచ్చి, అలానే నెగిటివ్ ఎనర్జీస్ ని అంతా క్లియర్ చేస్తాను అని చెప్పావు కదా, పైగా వెలుతురు బాగా ఉంది, ఇందాక ఊరి చివరిలో నెగిటివ్ ఎనర్జీస్ ని చూశాను, స్నానం చేసేసి వెళ్ళి వాటిని క్లియర్ చేసేసిరా, ఖాళీగానే ఉంటున్నావు కదా, వెళ్ళి క్లియర్ చేసేసిరా అని హీరో అంటూ ఉంటే ఈ అమ్మాయి కాలడ్డు పెట్టింది అని ఫోరాంగ్ అమాయకంగా చెప్తూ ఉన్నాడు. వెంటనే షెన్లీ కాలని తీయగానే నేను ఇప్పుడే వెళ్తాను అనేసి ఫోరాంగ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు షెన్లీ హీరోని చూసి, మీకు అబ్బాయి అంటే ఇష్టం లేనట్టు ఉందే అని అంటూ ఉంటే దానికి హీరో అలా ఏం లేదు అని అంటున్నాడు. దానికి షెన్లీ, నేను అతన్ని ఆట పట్టించాను అంటే ఓకే, మీరెందుకు నాతో కలిసి అతన్ని ఆట పట్టించారు అని అడుగుతూ ఉంటే దానికి హీరో, నేను నా లైఫ్ లో ఇప్పటి వరకు ఎవరిని ఆట పట్టించలేదు అనేసి హీరో అంటూ ఉన్నాడు. ఓహో అవునా అనేసి షెన్లీ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన వెంటనే హీరో, నాకు కొంచెం లైట్ గా కోపం వచ్చింది, కానీ ఎందుకు కోపం వచ్చిందో అర్థం కావడం లేదు అనేసి థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ షెన్లీ స్వర్గరాణి దగ్గరికి వస్తుంది. అప్పుడు రాణి ఒక పవిత్రమైన బుక్ ని ఇస్తున్నారు. ఏంటి అని షెన్లీ అడుగుతూ ఉంటే ఇది అన్నిటినీ రహస్యంగా దాచుకుంటుంది అనేసి అది ఒక పెద్ద బాక్స్ లాగా మారిపోతుంది. దాంట్లో నుండి ఒక సముద్రపు ముత్యం లాంటిది ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు దాన్ని చూపిస్తూ, నువ్వు పుట్టినప్పుడే ఈ ముత్యం నీ నోట్లో ఉనింది, దీనివల్ల నీకు ఎలాంటి ప్రాబ్లము రాకూడదు అనేసి మీ అమ్మ ఈ ముత్యాన్ని జాగ్రత్తగా ఎత్తిపెట్టారు. ఆ తర్వాతే ఈ ముత్యాన్ని నా దగ్గర ఇచ్చారు. నువ్వు ఈ ముత్యాన్ని మింగేశావు, అది నీకు పవర్ లాగా మారిపోయింది అని నేను అందరికీ అబద్ధం చెప్పేశాను. ఎందుకంటే ఈ ముత్యాన్ని వెతుక్కుంటూ ఎవరు నీ దగ్గరికి రాకూడదు అని. ఈ ముత్యం చాలా పవర్ఫుల్ అయింది, అందుకే నేను ఇప్పుడు ఈ ముత్యాన్ని నీకు తిరిగి ఇద్దాం అనుకుంటున్నాను అని రాణి అంటూ ఉంది. మా అమ్మ ఈ ముత్యాన్ని చూసారా అని షెన్లీ అడుగుతూ ఉంటే ఇప్పుడు వెంటనే రాణి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ గురించి థింక్ చేసి చూస్తూ ఉంది. షెన్లీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటున్నారు. అలానే యుద్ధంలో షెన్లీ వాళ్ళమ్మ షెన్లీని రాణిగారికి ఇచ్చేసి ముత్యాన్ని కూడా ఇచ్చేసి చనిపోయి ఉంటారు. మా అమ్మ ఒళ్ళో ఉన్నట్టు వెచ్చగా ఉంది ఈ ముత్యంతో ఉంటూ ఉంటే అనేసి షెన్లీ ఆ ముత్యాన్ని మళ్ళీ రాణిగారికి ఇస్తూ ఉంటే వెంటనే రాణి ఒక మంత్రాన్ని వేసి ఆ ముత్యాన్ని షెన్లీ బాడీలోకి పంపిస్తున్నారు. షెన్లీకి బాడీలో కొంచెం చేంజెస్ వచ్చినట్టు అనిపిస్తుంది. షెన్లీ నవ్వుతూ రాణిని చూస్తూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.